కుటుంబ బలిపీఠము జనవరి 18. ఆమె ఒక్క క్షణం ఆగింది. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గము నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. కీర్తన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. అపవాదికి చోటియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఒకసారి మా దగ్గర ఒక చిన్న బాలిక ఉంది. ఇప్పుడు ఆమె ఇక్కడ ఉండవచ్చును. ఆమె పేరు నెల్లీ శాండర్స్. దయ్యము వెళ్ళగొట్టబడుట అనేది నేను మొట్టమొదటిగా చూచినది. ఆ చిన్న బాలిక భలే మంచి డాన్సర్. ఆమె మరియు లీ హార్న్ జంట దేశంలోనే ఉత్తమ డాన్సర్లు. అతడు ఒక క్యాథలిక్. ఒకనాడు ఆమె ఇక్కడ రాత్రి కోటమునకు వచ్చినది. బలిపీఠమునొద్ద ఆమె పడినది. చిన్న నెల్లి. ఆమె అన్నది, బిల్లీ, నేను ఆమెకు తెలుసు. ఆమె అన్నది, నేను రక్షించబడాలని నాకెంతో ఆశగా ఉంది. అందుకు నేను అన్నాను, నెల్లి, నీవు రక్షింపబడవచ్చును బాలిక. యేసు ఇదివరకే నేను రక్షించాడు. అయితే ఇప్పుడు నీవు ఆయన వాక్యాన్ని బట్టి దాన్ని అంగీకరించు. ఆమె అక్కడే ఉండిపోయింది. ఆమె మొరపెట్టుకుంది మరియు ప్రార్థించింది. మరెన్నడూ లోక కార్యాల వైపు చూడనని దేవునితో చెప్పింది. వెంటనే ఆమె ఆత్మలో మధురమైన సమాధానం ఆవరించింది. ఆమె లేచి దేవుని మహిమపరుస్తూ దేవునికి స్తుతికేకలు వేసింది. సుమారు 6 నెలల తరువాత ఒక రాత్రి ఆమె స్ప్రింగ్ వీధి గుండా వస్తున్నది. అక్కడప్పుడు అకస్మాత్తుగా కారులో నుండి ఆమె దిగి నా తలుపు చాలా గట్టిగా తట్టి బ్రదర్ బిల్ అని పిలిచింది. ఇప్పుడు ఆమె ఎంతో దుఃఖించుచు ఇలా అన్నది, ఓ బ్రదర్ బిల్లీ, నా పని అయిపోయింది. నేనన్నాను, నెల్లి, సంగతి ఏమిటి? నీకేమైనా గుండెపోటు వచ్చిందా? ఆమె అన్నది, లేదు, కానీ నేను రెడ్ మ్యాన్ హాల్ ఉన్న వీధి గుండా వస్తున్నాను. శనివారం రాత్రి అక్కడ డ్యాన్స్ పార్టీలు జరుగుతాయి. ఆమె అన్నది, నేను ఇంట్లో పని ఉందని వెళ్ళుచున్నాను. అప్పుడు అక్కడ నాకు సంగీత శబ్దములు వినబడ్డాయి. ఇంకా అన్నది, నేను ఒక క్షణం ఆగాను. అది ఇంకా బాగా వినబడుతుంది. నీకు తెలుసా, నిలబడితే తప్పేముందులే అనుకున్నాను. సరే, ఓ ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు. నేను మరియు లీ కలిసి ఎన్నో బహుమతులు గెలుచుకున్నాము. ఇప్పుడు ఆ పాత మ్యూజిక్ నాకు జ్ఞాపకంలోకి వచ్చుచున్నది. అది నన్ను ఆకర్షించుచున్నది. అయితే నేను అందులో పాల్గొనను. అయితే అక్కడున్న వారికి నా సాక్ష్యాన్ని మాత్రం పంచుకుంటాను. సరిగ్గా ఆమె చేసిన తప్పు అదే, ఒక్క క్షణం ఆగుట. వింటే ఏముందులే అనుకున్నది. ఆ శబ్దాలు ఆమెను లాగాయి. వెంటనే ఆమె అటువైపుగా అడుగులు వేసి దాని మెట్ల మీదకి ఎక్కిపోయి అక్కడ కొద్దిసేపు నిలబడింది. అది అపవాది చోటు, కానీ ఆమె దానిని తేలికగా తీసుకుని ముందుకు వెళ్ళింది. అంతే, ఒక బాలుని ఒడిలో ఆమె వాలిపోయింది. తీరా ఆమె స్పృహలోకి వచ్చింది. ఆమె అక్కడ నిలబడిపోయింది, ఏడుస్తూ కుమిలిపోతూ. నేను నశించిపోయాను. తరువాత ఆమె నా వద్దకు వచ్చి జరిగిందంతా చెప్పింది. నేను సంగతంతా చెప్పాను. ఆమె పశ్చాత్తాపడింది. తరువాత నేను ఆమె వైపు చూచి ఇలా గద్దించాను, సాతానా, ఆమెను విడిచిపెట్టు. యేసు నామములో ఆమెలో నుండి బయటకు రా. వెంటనే ఆమెలో నుండి అది బయటకు పోయింది. దీనంతటికీ కారణం ఆమె ఒక్క క్షణం ఆగుటే, అంతే. ఇది వరకు ఎన్నడూ పోరాడని అతి గొప్ప పోరాటం అనే వర్తమానంలోనిది. దేవుడి కుటుంబ బలిపీఠం దీవించునుగాక. ఆమేన్.